This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో మనం ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి సెక్యూరిటీ లో ఉంటుందండి, విచ్ ఈస్ AWS VPC ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడతాం. సో ఎండ్ పాయింట్స్ లో మనకేందంటే గేట్వే ఎండ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకోటి వచ్చి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఉంటుంది. బై ద వే, నా సింపుల్ గా యూస్ కేస్ సినారియో ఏంటంటే దీనికి ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీకు VPCకి వెళ్ళాను అనుకోండి. మీకు VPCకి వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్ లో మీకు వచ్చి మీకు ఇక్కడ ఎండ్ పాయింట్స్ అని ఉంటుంది అనమాట. ఎండ్ పాయింట్ సర్వీసెస్ అవసరం లేదు, మీకు ఎండ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఓకే. సో ఎండ్ పాయింట్ నేను తీయలేదా, ఓకే డిలీట్ ఎండ్ పాయింట్స్ అని చెప్పి ఓకే. సరే, ఏంటి ఎండ్ పాయింట్స్? సో ఎండ్ పాయింట్స్ అంటే ఏంటంటే మీ VPCలో బేసిక్గా VPCలో ఉన్న సర్వర్స్ AWS సర్వీసెస్ కనెక్ట్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అర్థం కావడానికి ఇమాజిన్ ఇది వచ్చి మీ VPC అనుకోండి. ఓకే, సింపుల్ గా మీకు నేనేం చేస్తాను, మీకు AWS VPC అంటాను. VPC లోపల ఇమాజిన్ ఒక పబ్లిక్ సబ్నెట్ ఒక ప్రైవేట్ సబ్నెట్ తీసుకోండి. ఒక పబ్లిక్ సబ్నెట్ ఒక ప్రైవేట్ సబ్నెట్ తీసుకోండి. సో నేను ఏమంటాను, నేను మీకు పబ్లిక్ సబ్నెట్ అంటాను. తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, మీకు ప్రైవేట్ సబ్నెట్ అంటాం. పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ అంటాము. మీరు చూసినట్లయితే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇమాజిన్ 10.43 1.100 అంటాను. సో ఇది వచ్చి మనం ఏం చేస్తాం 10.43 10.100 అందాం. నో బానే ఉంది. నౌ AWS లో ఇంకొక సర్వీస్ ఉంది, బేసికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఇక్కడికి వచ్చి కిందకి వచ్చేసి స్టోరేజ్కి వచ్చారు అనుకోండి. స్టోరేజ్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ S3 అని ఒకటి ఉంటుంది. అగైన్ S3 గురించి సపరేట్ గా టూ క్లాసెస్ ఉంటాయి, దాని గురించి ఇబ్బంది లేదు. బట్ ఇది దీంట్లో S3 లో బకెట్ అని ఉంటుంది. ఎలా ఊహించుకుంటారంటే దీన్ని గూగుల్ డ్రైవ్ అనుకోండి, సింపుల్ గా దీన్ని గూగుల్ డ్రైవ్ అనుకోండి. దీని లోపల నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ బకెట్ అని చెప్పి నేను మీరు చూసినట్లయితే www.awsb43.xyz అన్నాం అనుకోండి. మీరు చూసినట్లయితే AWS మీరు ఇంకో పేరు ఇచ్చుకోండి. ఒకసారి ఇది క్రియేట్ చేస్తే ఆ పేరుతో మళ్ళీ వాడడానికి ఉండదు. అందుకని నేను ఏం చేస్తున్నాను, మీకు ఒకటి రెండు క్రియేట్ చేస్తాను. రెండు అవసరం లేదు కానీ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ అవసరం కాబట్టి ఒకటి వచ్చి awsb43.xyz, ఇంకోటి వచ్చి AWS సింపుల్ www ఇలా రెండు క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పబోయే క్లాస్ కి అలా రెండు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఒకటి సరిపోతుంది. కానీ ఫ్యూచర్ లో ఇది మనకి అవసరం అవుద్ది అనమాట. అందుకని ఇప్పుడే క్రియేట్ చేసి పెడతా. ఎందుకు అంటే నేను ఇప్పుడు క్రియేట్ చేయలేదు అనుకోండి, మీరు ఎవరో ఒకరు క్రియేట్ చేస్తారు, నాకు మళ్ళీ కుదరదు అనమాట. అందుకని ఇప్పుడు నేను ఈ పేరుతో క్రియేట్ చేశాను కదా, మీరు క్రియేట్ చేయలేరు ఇంకా. మీరు ఇంకోటి వాడుకోండి, మీరు ఇంకోటి వాడుకోవాలన్నమాట బై ద వే. సో కాబట్టి దీన్ని బకెట్స్ అంటాం. ఈ బకెట్స్ ఏంటి, ఎందుకు, ఇవన్నీ కూడా S3లో మాట్లాడతాం. నా క్వశ్చన్ వచ్చి మీరు చూసినట్లయితే క్వశ్చన్ వచ్చి మీకు S3 బకెట్ ఎక్కడ ఉంది? మీరు చూసినట్లయితే ఇమాజిన్ S3 బకెట్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఏది మనం మీరు క్రియేట్ చేసిన S3 బకెట్ ఇక్కడ ఉంది. మీకు S3 బకెట్ ఇక్కడ ఉంది. నౌ దీంట్లో ఏమైనా ఫైల్ ఉందనుకోండి, దీంట్లో ఏమైనా ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్ ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి అంటే మీకు ఓవర్ ద ఇంటర్నెట్టే వెళ్ళాలండి. మీకు ఇక్కడ ఉంది కదా, మీకు ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఓవర్ ద ఇంటర్నెట్ వెళ్ళి మనకి ఆ ఫైల్ యాక్సెస్ చేయాలి. ఆ ఫైల్ పెట్టాలన్నా డిలీట్ చేయాలన్నా ఏదైనా కూడా మనకి ఎలా వెళ్తుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు VPC మీకు ఆబ్వియస్ గా ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది కాబట్టి మీకు ఇట్లా వచ్చి ఫస్ట్ మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలా. ఇంటర్నెట్ కనెక్ట్ ఇది కూడా మీకు బకెట్ కూడా ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. సో కాబట్టి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమన్నా టెస్ట్ ఫైల్ ఉందనుకోండి,
ఇంకా టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని ఉందనుకోండి. టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అంటే మీకు ఏం పోస్తుంది, ట్రాఫిక్ అనేది మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది. బై ద వే మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే మీకు మీకు మీ ఇది ఏడబ్ల్యూఎస్ సర్వీసే, ఆ తర్వాత ఇది కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసే. ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీసు ఇంకొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ మీద పోయి యాక్సెస్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు ఇంటర్నెట్ మీద పోయి యాక్సెస్ చేయాల్సిన అవసరం ఏంటి అని వస్తుంది అనమాట. ఓకే, నౌ దీన్ని అవాయిడ్ చేయడానికే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సర్వీస్ ఎండ్ పాయింట్స్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. దీని లోపలికి వెళ్ళి పర్మిషన్స్కి వచ్చి మీరు చూసినట్లయితే పర్మిషన్స్ వచ్చి ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ మనం ఏంటంటే ఇక్కడ బ్లాక్ పబ్లిక్ అంటే పబ్లిక్ యాక్సెస్ ఏం లేదు. నా ప్లాన్ ఏంటంటే బై ద వే మనం ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తాం. ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి ఆ ఎండ్ పాయింట్ ద్వారా ఈ S3 బకెట్ లోకి డేటా పెట్టాలి. డేటా పెట్టడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ అంటాను మీకు. ఓకే, నన్ను లాగిన్ చేయాలండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, యాడ్ ఫైల్స్ అని చెప్పి ఏదో ఒక కొన్ని ఫైల్స్ యాడ్ చేద్దాం. బై ద వే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ యాడ్ చేశాను అనుకోండి మీకు. ఓకే, గుడ్. సో ఇక్కడ చూస్తే మీకు ఒక ఫైల్ యాడ్ చేశా, కానీ మీకేందంటే ఈ ఫైల్ బయట నుంచి యాక్సెస్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే బయట నుంచి యాక్సెస్ కాదు. ఇప్పుడు కాపీ చేసి దీంట్లో ఇచ్చాను అనుకోండి మీకు రాదనమాట. చాట్ లో కూడా పెడతాను చూడండి, మీరు కూడా యాక్సెస్ ఎవరికి రాదు, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది పబ్లిక్. సో నాకేందంటే మనం కావాలంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వచ్చు దీనికి మీకు. అంటే ఎవరైనా ఈ బకెట్ లో ఉండేది ఎవరన్నా యాక్సెస్ చెయ్యొచ్చు అని చెప్పి నేను ఏం చేయొచ్చు, పర్మిషన్స్ కి వచ్చి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. బై ద వే సో లెట్ మీ షో. దానికి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి ఫస్ట్ థింగ్ ఏం చేయాల్సి వస్తుందంటే ఎడిట్ అని చెప్పి బై డిఫాల్ట్ గా దీంట్లో పెట్టిందంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అనేది తీసేస్తాను. తర్వాత మనం ఇక్కడ బకెట్ పాలసీ అని ఒకటి ఉంటుంది అనమాట. బకెట్ పాలసీ అని ఒకటి ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఓకే శాంపుల్ బకెట్ పాలసీ అని వచ్చాను అనుకోండి. ఇక్కడ కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే గ్రాంటింగ్ రీడ్ ఓన్లీ యాక్సెస్ టు అనానమస్ యూజర్ అని వచ్చింది. అది కాపీ చేసి ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఇచ్చి దీన్ని ఏఆర్ఎన్ అంటారు. మీకు అమెజాన్ రిసోర్స్ నేమ్ ఏఆర్, ప్రతి ఒక్క రిసోర్స్ కి ఒక ఏఆర్ అని ఉంటుందండి, అమెజాన్ రిసోర్స్ నేమ్ అని చెప్పి దాన్ని ఇక్కడ ఇస్తాను. ఇచ్చి మనం ద మొమెంట్ నేను సేవ్ చేంజెస్ అంటే ఇప్పుడు ఏమవుద్దంటే పబ్లిక్ అని రావాలి చూడండి. కింద ఇక్కడ పబ్లిక్ అని చూసారా, రెడ్ కలర్ లో పబ్లిక్ అని వచ్చింది. ఇప్పుడు యాక్సెస్ చేయండి అందరూ మీకు. ఓకే, మీకు అందరికీ వస్తుంది అనమాట. అంటే నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్ బై ద వే. అయితే నేనేం చేస్తానంటే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. నేనేం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్తాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడ వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పబ్లిక్ సర్వర్
పబ్లిక్ దాంట్లోనే ఇది ఇస్తాను 10.43 ఫస్ట్ 1.100 తర్వాత 10.100 ఇస్తాను. ఓకేనా? సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ పబ్లిక్ సర్వర్ అంటాను. పబ్లిక్ సర్వర్ ఇంకా చెప్పాలంటే పబ్లిక్ సర్వర్ 1 అంటాను. సరే, డిఫాల్ట్స్ తీసుకుంటాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ల్యాప్టాప్ కి నాది సో ఎడిట్ అని చెప్పి 43 అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తానంటే పబ్లిక్ సబ్నెట్ 1 లోనే పెడతానండి. పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేస్తాను. సో ఓకే, అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ కి వచ్చినప్పుడు 10.43 1.100 అనేసి, సో నౌ లెట్స్ డిప్లాయ్ దిస్ లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. అవునా? అలాగే ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను బై ద వే. సో ఆ ఇన్స్టెన్స్ వచ్చి ప్రైవేట్ సర్వర్ లో పెడతాను మీకు. ఈసారి ఏం చేస్తాను మీకు ప్రైవేట్ సర్వర్ 1 అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి ప్రైవేట్ సబ్నెట్ 1 అంటాను. ఆబ్వియస్ గా మీకు పబ్లిక్ ఐపీ అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి $10.43 $10.100 లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం. గుడ్, సరే గుడ్. సో నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఒకటి తీసుకుంటాను మీకు. ఫైన్, సరే ఫస్ట్ పబ్లిక్ సర్వర్ కి వద్దాం. పబ్లిక్ సర్వర్ కి మనం లాగిన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను EC2-user అని చెప్పి నా లైనక్స్ లో మీకు ఏదైనా ఫైల్ ఒకటి డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, wget అంటాను. wget అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు డౌన్లోడ్ అయింది. బట్ మీరు గమనించినట్లయితే ఇది ఏం చేస్తుందంటే 54.231.205 ఈ ఐపీ అడ్రస్ లో కనెక్ట్ అవుతుంది. నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ ఎలా రౌట్ అయింది తెలుసా మీకు, ఇలా వచ్చి ఇలా రౌట్ అయిందండి. మీకు ఇలా రౌట్ అయింది, బై ద వే ఇంటర్నెట్ నుంచి రౌట్ అయింది. ఓకే, నౌ నేను ఏం చేస్తానంటే నా రెండో సర్వర్ ఉందిగా, ఇక్కడ వచ్చి 10.43.10.100 అంటాను. అవునా? ఇప్పుడు దీనికి లాగిన్ అవ్వాలా. లాగిన్ అవ్వాలంటే ఏం కావాలా, ఆబ్వియస్గా నాకు కీ కావాలి కదా. నేను key.pem అని చెప్పి ఒకటి ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను మీకు, నా రెగ్యులర్ గా వాడే కీ ఏది, నేను ఇది రెగ్యులర్ గా వాడే కీ అండి బాది నాది. సో ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఇచ్చేసి, సో నేను ఏం చేస్తాను SSH-i key.pem EC2-user @10.43.10.100 అంటే ఎర్రర్ ఇస్తుంది బై ద వే. ఏమని, అన్ప్రొటెక్టెడ్ కీ అంటుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బాబు నువ్వు key.pem ఇచ్చావు, ఊరందరికి యాక్సెస్ ఇచ్చావు, అది పాస్వర్డ్ అనుకుంటున్నావా లేకపోతే కవిత్వం అనుకుంటున్నావో కాదు, నీకు మాత్రం యాక్సెస్ ఇచ్చుకో అని చెప్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, chmod 400 key.pem అంటాను. అంటే ఏంటి, ఓన్లీ రూట్ కు మాత్రమే. చూడండి, ఇంతకు ముందు రీడ్ రైట్ రీడ్ అందరికి యాక్సెస్, ఈ లాస్ట్ బ్లాక్ ఉంది చూసారు, ఈ 3 అక్కడ ఏదైనా ఉందనుకోండి, రీడ్ అయినా రైట్ అయినా ఎగ్జిక్యూట్ అయినా, అంటే ఈ సిస్టమ్ లో ఎవరికున్నా వాళ్ళకి యాక్సెస్ ఉన్నట్లు లెక్క. సో అందుకే నేను ఏం చేస్తాను, ఫస్ట్ వచ్చి ఓన్లీ రూట్ అంటే ఓనర్ అన్నమాట, నాకు మాత్రం యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఇచ్చాను అనుకోండి, కనెక్ట్ అయ్యి చూడండి. అవునా? ఎక్కడున్నాను, 10.43 10. ఇప్పుడు ఇక్కడికి వచ్చి wget అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఇది స్టక్ అయిపోతుంది, మీకు ఆగిపోతుంది. యాక్చువల్గా చూసారా, ఆగిపోతుంది. యాక్చువల్ కనెక్ట్ కాదు, ఎందుకు, మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు కదా, ఎలా కనెక్ట్ అవుతుంది. నౌ మనం ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దీనికి ఎలా యాక్సెస్ ఇవ్వాలి.
మనం దీనికి ఎలా యాక్సెస్ ఇవ్వాలి అని ఫిగర్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసమే మనకి విపిసి ఎండ్ పాయింట్స్ అని ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎండ్ పాయింట్స్కి వచ్చి క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అని చెప్పి AWS V43 విపిసి S3 ఎండ్ పాయింట్ అంటాను అని చెప్పి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ S3 అని ఇచ్చాం అనుకోండి, మీకు S3 అని ఇచ్చినప్పుడు రెండు ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, ఒకటి వచ్చి గేట్వే ఎండ్ పాయింట్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి గేట్వే ఎండ్ పాయింట్, తర్వాత ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ చెప్తాను. ఇక్కడ గేట్వే ఎండ్ పాయింట్ తీసుకొని డిఫరెన్స్ చెప్తాను. తర్వాత ఏ విపిసి కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాం, 43 కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాం. ఏ రౌటింగ్ టేబుల్స్ కి, నేను రెండు రౌటింగ్ టేబుల్స్ కి ఇస్తాను బై ద వే. లేకపోతే మన ప్రైవేట్ ముఖ్యం కాబట్టి మనం ఏం చేద్దాం, ప్రైవేట్ కి ఇస్తాను. మీరు గమనించినట్లయితే మనకి పబ్లిక్ ఇవ్వను, ప్రైవేట్ కి ఇస్తాను. ఓకే, సో అలౌ యాక్సెస్ బై ఎనీ యూజర్ ఆర్ సర్వీస్ ఎండ్ పాయింట్. మనం ఇక్కడ కూడా పాలసీ అప్లై చేయొచ్చు అనమాట. ఐఏఎం దీన్ని ఏంటంటే ఎండ్ పాయింట్ పాలసీ అంటాము. సో ఎండ్ పాయింట్ పాలసీ అన్నప్పుడు అంటే ఎవరు యాక్సెస్ చేయొచ్చు అని కూడా చేయొచ్చు, ఐఏఎం పాలసీ. బట్ అది తర్వాత చూస్తాం. ఇక్కడ మీకు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అంటాం. మీకు క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అంటాం బై ద వే. సో క్రియేట్ అనండి. నౌ ఇక్కడ గేట్వే ఎండ్ పాయింట్ అని క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, అది మీకు మీ రౌటింగ్ టేబుల్ ఏదైతే ఉందో, మీది ఏదైతే రౌటింగ్ టేబుల్ ఉందో మీరు చూసినట్లయితే, సో ఏం చేస్తాను, B43 అన్నప్పుడు ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ఉంది కదా, ఈ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్లో రూట్స్ కి వచ్చాను అనుకోండి. రూట్స్ లో ఇక్కడ యాడ్ అయిపోయి ఇది లేదు చూడండి, బై ద వే PL63 వచ్చింది చూసారా, అంటే ప్రైవేట్ PVEC అని ఉంది. మీరు పేరు బాగా గమనించినట్లయితే పేరు ఏముందండి, PVEC అంటే విపిసి ఎండ్ పాయింట్ అని ఒక నెంబర్ వచ్చింది అనమాట. అంటే గేట్వే ఎండ్ పాయింట్, ఈ నాట్ గేట్వే తీసేద్దాం, లేదు కదా. ఓకే, గేట్వే ఎండ్ పాయింట్ అంటే ఏం చేస్తుందంటే, మీరు సెలెక్ట్ చేసిన రౌటింగ్ ఉంది సార్, రౌటింగ్ టేబుల్ కి ఒక రౌట్ యాడ్ చేస్తుంది మీకు. ఇప్పుడు చెక్ చేద్దాం ఆగండి. ఇప్పుడు కింద క్వశ్చన్ నేను మళ్ళీ యాక్సెస్ చేస్తే ఈసారి ఇంతకుముందు రాలేదు కదా, ఇట్లా ఇచ్చి అనుకోండి డౌన్లోడ్ అయించుకోండి. చూసారా, డౌన్లోడ్ అయించుకోండి బై ద వే మీరు చూసినట్లయితే. ఓకే, సో అయితే నేను ఏం చేస్తానంటే, నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం అంతా ఓపెన్ అయింది కదా, మీరు చూసినట్లయితే ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం అంతా ఓపెన్ అయింది. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే, నేను ఒక పర్టికులర్ ఐపీ నుంచి మాత్రమే ఓపెన్ చేయాలనుకోండి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ AWS S3 allow కంట్రోలింగ్ యాక్సెస్ ఫ్రమ్ విపిసి ఎండ్ పాయింట్స్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం, కంట్రోలింగ్ యాక్సెస్ ఫ్రమ్ విపిసి ఎండ్ పాయింట్స్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే, యాక్చువల్ గా ఇది తీసుకుంటాను, కోడ్ ఒకటి తీసుకుంటాను. ఈ కోడ్ తీసుకొని మీకు అంటే రైట్ నౌ ఈ బకెట్ పాలసీకి నేను ఏది ఊరంతా యాక్సెస్ ఇచ్చాను బై ద వే. నో, అట్లా నాకు ఇవ్వడం ఇష్టం లేదు. సో నేను ఏం చేస్తానంటే, మీకు B43కి వచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఎండ్ పాయింట్ policy.json ఆర్ policy s3.json అని ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తామంటే, మన S3 బకెట్ ఉంది కదా, దాన్ని తీసుకుంటానండి. దాన్ని తీసుకొని ఇక్కడ ఇస్తాను. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, అలౌ అంటాను. అండ్ సోర్స్ విపిసి ఉంది కదా, ఓకే, మీరు విపిసి ఎండ్ పాయింట్ అనమాట. ఎండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకుందాం.
ఓకే. సో స్ట్రింగ్ ఇది నాట్ ఈక్వల్స్ టు కాదు, స్ట్రింగ్ ఈక్వల్స్ అంటే ఏంది, ఈ ఎండ్ పాయింట్ నుంచి వచ్చినప్పుడు అలౌ చేస్తాను అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది కాపీ చేసి ఎడిట్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇలా ఇచ్చి సేవ్ చేసాను అనుకోండి. ఓకే. సో మీరు చూస్తే పబ్లిక్ ఇప్పుడు రాలేదు చూడండి. ఓసారి అందరూ స్కాన్ రీఫ్రెష్ చేయండి, అందరికీ యాక్సెస్ డినైడ్ రావాలా, అందరికీ యాక్సెస్ డినైడ్ రావాలా. అలాగే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ wget అంటే నాకు మాత్రం పనిచేస్తుంది చూడండి మీకు, rm-rf అని చెప్పి సో తీసేస్తాను. ఇక్కడ ఇక్కడ ఇస్తే నాకు పనిచేస్తుంది చూడండి, అవునా, ఎక్కడి నుంచి పనిచేస్తుంది. అదే నేను మన పబ్లిక్ సర్వర్ నుంచి చేశాను అనుకోండి, ఎగ్జిట్ అంటాను చూడండి, ఎగ్జిట్ అంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను 1.100. ఇక్కడ ఇచ్చాం అనుకోండి, బేసిక్ గా ఇక్కడ ఏమొచ్చిందండి, మీకు ఫర్బిడన్ అని వచ్చింది, మీకు ఫర్బిడన్ వచ్చింది. అదేంటండి, రెండు ఒకే విపిసిలో ఉన్నాయిగా, అవునా. మన పబ్లిక్ సర్వరు ప్రైవేట్ సర్వరు రెండు మనకి ఒకటే విపిసి ఉన్నాయి. కానీ మీకు గుర్తుందా, నేను మీకు ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశాను, ఎవరిని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెప్పొచ్చు, ఏం చేశానండి, ఓన్లీ ప్రైవేట్ సబ్నెట్ గా ఇచ్చారు. ఓన్లీ ప్రైవేట్ సబ్నెట్ కాదు, రౌటింగ్ టేబుల్ కి ఇచ్చాను, ప్రైవేట్ సబ్నెట్ ఉన్న రౌటింగ్ టేబుల్ కి ఇచ్చాను. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మేనేజ్ రౌటింగ్ టేబుల్స్ అని చెప్పి ఇది కూడా సెలెక్ట్ చేసి మాడిఫై రౌటింగ్ టేబుల్స్ అంటాను. అంటే ఏం చేస్తున్నాము, మనం ఇప్పుడు డేటా అనేది త్రూ దీని ద్వారా వెళ్ళాలి మీకు, అవునా. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం, ఇంతకు ముందు అయితే ఎర్రర్ వచ్చింది చూడండి, అవునా. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తే ఈసారి వచ్చింది చూసారా, మీకు ఎవరికి రాదు, నాకు వస్తుంది చూడండి, అవునా. ఇదొకటి rm-rf అని చెప్పి నేను ఏం చేస్తాను, పెట్స్ అని చెప్పి ఇలా వద్దాం. సో కాబట్టి ఓకే, ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి, wget అంటే డౌన్లోడ్ అవుతుంది చూడండి మీకండి, అవునా, 3 సార్లు డౌన్లోడ్ అవ్వాలి. వచ్చిందా, ఎక్కడి నుంచి వస్తుంది మీకు ట్రాఫిక్ అనేది, ఈ విపిసి ఎండ్ పాయింట్ అనమాట మనం క్రియేట్ చేసింది, బై ద వే ఇది విపిసి ఎండ్ పాయింట్ బై ద వే, ఎక్కడి నుంచి ఇంటర్నల్ గా ఇక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది బై ద వే. మీకు నేనేం చేస్తాను, మీకు లేకపోతే ఇక్కడి నుంచి వచ్చేద్దాం, ఎందుకంటే తర్వాత నేను ఇంకొంచెం చెప్పాలా. ఓకే. సో ఆ విపిసి ఎండ్ పాయింట్ ద్వారా మీకు ఏమైపోతుంది, ఇంటర్నల్ గా సో నేనేం చేశాను, పబ్లిక్ యాక్సెస్ లేదు, ఓన్లీ ఫైల్స్ అన్ని కూడా కేవలం మీ విపిసిలో, అది కూడా ఏ రౌటింగ్ టేబుల్ ఉందో దాని నుంచి మాత్రమే మీకు. అంటే మనం ఏం చేస్తున్నాం, మీరు యాక్చువల్గా ఈ బొమ్మలో తప్పు ఉందండి, ఎందుకంటే ఇది విపిసి ఎండ్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే, మీరు చూస్తే బోత్ ఇది అండ్ ఇది, ఎందుకంటే రెండు కూడా మనం యాడ్ చేసాం కదా, ఇట్లా అన్నమాట. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే లెట్ మీ సేవ్ దిస్, ఇక్కడికి వచ్చి నేను ఇలా చేయొచ్చు అనమాట మీకు. సో కాబట్టి మన AWS సర్వీసే, కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఇంటర్నెట్ మీదకి బ్లాక్ చేసేసాం మొత్తం, ఎవరు ఇంటర్నెట్ నుంచి రాలేరు. సో అలౌ చేసాం, ఎక్కడి నుంచి, ఓన్లీ మనం ఫస్ట్ ఎండ్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసాము, ఎండ్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసినాక ఒక దీని బకెట్ పాలసీ అంటాం, దీని గురించి మోర్ మీరు దాంట్లో తెలుసుకుంటారు S3లో. బట్ సింపుల్ గా ఏంటంటే మీకు ఇదిగో ఈ విపిసి ఎండ్ పాయింట్ నుంచి వస్తే నువ్వు అలౌ చెయ్యి అని చెప్పాను, మీకు అలౌ వచ్చేసింది బై ద వే. సో కాబట్టి అంటే ఏంటి, ట్రాఫిక్ అంతా కూడా ఇంటర్నెట్ మీద రూట్ అవ్వకుండా ఇంటర్నల్ గానే రూట్ అవుతుంది. బేసిక్ గా ఇలాగా గేట్వే ఎండ్ పాయింట్ అంటాం దీన్ని, గేట్వే ఎండ్ పాయింట్ విల్ యాడ్ రూట్ టు ద రూటింగ్ టేబుల్. ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ కి ప్లస్ గేట్వే ఎండ్ పాయింట్ కి రెండింటి, నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ చెప్తాను. డిఫరెన్స్ ఏంటంటే ఇదండి బై ద వే. ఓకే, ఫస్ట్ అర్థమైంది అందరికి, గేట్వే ఎండ్ పాయింట్ అర్థమైందా, ఎందుకు వాడతామో, మేరే ప్యార్ దేశవాసియో, అందరు క్లియరా. ఓకే, నౌ ఈ ఎండ్ పాయింట్ అనేది, అంటే గేట్వే ఎండ్ పాయింట్ అనేది అన్నిటికీ సపోర్ట్ చేయదండి. నాకు తెలిసి రెండే ఉంది, ఈ మధ్య యాడ్ చేస్తుంటే తప్పితే.
ఒకటి వచ్చి మీకు వచ్చి S3 బకెట్ కి, రెండోది వచ్చి మీకు డైనమో డీబీకి. మీకు ఇక్కడికి వచ్చాము అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ అన్ని కూడా ఇంటర్ఫేసే ఉంటాయి చూడండి. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు టైప్ వచ్చి నేను ఏం చేస్తానంటే గేట్వే ఎండ్ పాయింట్ అని ఇచ్చాను అనుకోండి, రెండే ఉన్నాయి చూడండి, విచ్ ఇస్ ఒకటి వచ్చి డైనమో డీబీకి అండ్ S3కి. ఓకే సరే, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను సర్వీసెస్, సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లయన్స్, IAM అని ఉంటుంది, ఓపెన్ చేయండి. ఈ విషయంలో మీరు బ్లైండ్ గా ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే నాకు ఒక రోల్ క్రియేట్ చేస్తాను, ఆ రోల్ వచ్చి మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ కి చెప్పడానికి అవసరం అవుతుంది. బట్ IAM గురించి మళ్ళీ మాట్లాడతాం. బ్లైండ్ గా IAM కి రండి, ఇక్కడ రోల్స్ కి రండి, ఇక్కడ క్రియేట్ ఏ రోల్ అనండి. రోల్ అని చెప్పి EC2 అంటే మనం ఈ రోలు EC2 సర్వర్స్ కి అప్లై చేయబోతాం. సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చి మీరు ఏం చేస్తారంటే SSMF అని ఎంటర్ కొట్టండి. కొడితే SSM ఫుల్ యాక్సెస్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత మేనేజ్డ్ INS అని కొడితే SSM మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కోర్ అని వస్తుంది, ఇది సెలెక్ట్ చేయండి. బై ద వే ఓకే, మీరు ఈ రెండు సెలెక్ట్ చేయండి. ఇంకేముంది మనకి, ఈ రెండు చాలా నా ఉద్దేశం. బట్ SSM అన్నాం అనుకోండి, ఇక్కడ ఆటోమేషన్ రీడ్ ఓన్లీ, ఇక్కడ ఇది కూడా చేస్తాను. దిస్ పాలసీ విల్ సూన్ డిప్రికేటెడ్. ఓకే, ఈ రెండు సరిపోతాయండి. SSM మేనేజ్ ఇన్స్టెన్స్ కోర్, SSM ఫుల్ యాక్సెస్, నెక్స్ట్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, AWS B43 సెషన్స్ మేనేజర్ రోల్ అని ఒక పేరు ఇచ్చి కిందకు వచ్చి క్రియేట్ ఏ రోల్ అనమాట. ఓకే, మీకు క్రియేట్ ఏ రోల్ అనివ్వండి బై ద వే. ఓకేనా, డన్, క్రియేట్ అయిపోయిందండి, మీకు క్లియర్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీరు మీ మనం రెండు క్రియేట్ చేసాంగా, పబ్లిక్ సర్వర్, ప్రైవేట్ సర్వర్. ఓకే, పబ్లిక్ సర్వర్ కనెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి సెక్యూరిటీ, మాడిఫై IAM రోల్ అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే 43 అని ఇచ్చాను అనుకోండి, వచ్చింది చూడండి. సెలెక్ట్ చేసి అప్డేట్ IAM రోల్ అనివ్వండి. సో నెక్స్ట్ ప్రైవేట్ సర్వర్ కూడా రైట్ క్లిక్ చేసి IAM రోల్ అని చెప్పి సో 43 IAM రోల్ అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే రెండింటిని ఓసారి రీబూట్ చేస్తాను. బై ద వే రెండింటిని రీబూట్ చేస్తాను. సరే, నౌ ఇది వచ్చే లోపల వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఎదురవుతుంది ఇంటర్వ్యూలో. వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, ఓకే మీ మీ దీని పేరేంటి, మీ EC2 సర్వర్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారు, లేదా దానికి ఉన్న పెమ్ ఫైల్, PPK ఫైల్ ఉందనుకో, రెండిట్లో ఏదైనా మనం చేయొచ్చు. బట్ మీకున్న పెమ్ ఫైల్, PPK ఫైల్ అంతా కూడా ఒక దగ్గర పెట్టుకున్నారు, మీ ల్యాప్టాప్ లో పెట్టుకున్నారు, కానీ అన్ఫార్చునేట్ గా ఆ ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది, కాబట్టి ఆ ఫైల్స్ రెండు కూడా మీరు రికవర్ చేయలేకపోతున్నారు. రెండోది ఏంటంటే, ఒకవేళ లేదు సార్ మీరు పాస్వర్డ్ వాడుతున్నారంటే పాస్వర్డ్ మర్చిపోయారు ఆర్ పాస్వర్డ్ పని చేయట్లేదు. నౌ ఇక్కడ సినారియో ఏంటంటే, ఏ విధంగా ఆ సర్వర్ ని మీరు రికవర్ చేస్తారు, అది సినారియో. ఓకే, ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి మీకు. నౌ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటంటే, మనం ఈ సర్వర్కి వెళ్ళాలా, ఓకే మీకు ఈ సర్వర్కి వెళ్ళి దాని ఏమంటారు, దాని వాల్యూమ్ ఉంటుంది, దాని వాల్యూమ్ పబ్లిక్ సర్వర్ వాల్యూమ్ తీసుకొని మీరు చూస్తే కిందకు వస్తే పబ్లిక్ సర్వర్ వాల్యూమ్ ఇక్కడ ఉంటుంది అనమాట. వాల్యూమ్ ఒకటి తీసుకొని ఆ వాల్యూమ్ ని డిటాచ్ చేసి వేరే దానికి అటాచ్ చేసి లోపలికి వెళ్ళి కీ చేంజ్ చేసి నానా హంగామా చేయాలి, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. నిజం చెప్పాలంటే సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే, నాకు నేను క్రియేట్ చేసినట్టు ఒక రోల్ క్రియేట్ చేయండి. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ కి వచ్చి మీరు
కిందకు వస్తే సిస్టమ్స్ మేనేజర్ అని ఉంటుంది. రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఓకే ఇక్కడికి వచ్చి లెఫ్ట్ సైడ్ లో డౌన్ కి వచ్చారనుకోండి, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెషన్ మేనేజర్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి నేను ఇక్కడికి వచ్చి స్టార్ట్ సెషన్ అంటాను. స్టార్ట్ సెషన్ అన్నప్పుడు మీ పబ్లిక్ సర్వర్ కనిపిస్తుంది, ప్రైవేట్ సర్వర్ కనిపించదు. ఆబ్వియస్ గా కనిపించదు, ఎందుకంటే సెషన్స్ మేనేజర్ కి ప్రైవేట్ సర్వర్ కి యాక్సెస్ లేదు. ఎందుకు? ఇది ఓవర్ ది ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది అనమాట. పబ్లిక్ ఐపీ కావాలా మీకు? పబ్లిక్ ఐపీ కావాలా? సో పబ్లిక్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి కనెక్ట్ అవుతుంది. సరే, ఈ పబ్లిక్ సర్వర్ కే ఇమాజిన్ పబ్లిక్ సర్వర్ కే మీరు దాన్ని ఏమంటారు, పోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు, మీకు కీ పోయింది అనుకోండి. కీ పోయింది, మీరు ఓన్ కీ జనరేట్ చేయాలి. ఎలా చేయొచ్చు? మీ ఓన్ కీ జనరేట్ చేయొచ్చండి, ఖచ్చితంగా అక్కడి నుంచి తేవాలని చూపిస్తాను చూడండి. మీకు పుట్టిజన్ ఉంది కదా, మొన్న ఈ పుట్టిజన్ మీద డబుల్ క్లిక్ కొడతాను. ఇక్కడికి వచ్చి జనరేట్ అన్నాను అనుకోండి. జనరేట్ అని చెప్పి ఇలా ఇలా విన్నాం అనుకోండి, ఇలా మౌస్ ఇక్కడ మూవ్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక కీ జనరేట్ అవుతుంది బాగా మీకు. ఓకే, సో దీన్ని ఏం చేస్తాం మనం, మీకు ఇది వచ్చి పబ్లిక్ కి, దీన్ని తీసి పక్కన పెడతాను. దీన్ని ఏమంటాం, పబ్లిక్ కి. నేనేం చేస్తాను, సేవ్ ప్రైవేట్ పేరు ఏమి ఇస్తాం ఇక్కడ, ఇక్కడ దీని పేరు వచ్చి నేనేం చేస్తాను, మై సెల్ఫ్ కీ అంటాను. మై సెల్ఫ్ కీ అని చెప్పి దానికి ఒక పాస్వర్డ్ ఇద్దాం. ఇచ్చి సేవ్ ప్రైవేట్ కి అని చెప్పి నేనేం చేస్తాను, ఎక్కడ ఉందబ్బా, పైకి వచ్చి, అంటే మీ ఓన్ కి మీరు జనరేట్ చేస్తున్నారు అంటే పోయిందనమాట మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మై సెల్ఫ్ కీ డాట్ పీపీకి అని ఇచ్చేద్దాం, సేవ్ చేస్తాను. ఓకే, గుడ్. నౌ ఈ పబ్లిక్ కీని వాడాలనుకుంటున్నాం. ఎలాగా? వెరీ సింపుల్. సెషన్ మేనేజర్ కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి స్టార్ట్ సెషన్ అనండి. స్టార్ట్ సెషన్ అంటే మీకు డైరెక్ట్ గా దాని కన్సోల్ వస్తుంది బై ద వే. ఓకే, ఇక్కడికి వచ్చి నేను బ్యాష్ అని దీనికి వస్తాను. మీకు SSM హైఫన్ యూజర్ అని వచ్చింది చూడండి. SU హైఫన్ సూడో SU హైఫన్ అంటే రూట్ కి వెళ్తారు, చూసారా? SU హైఫన్ EC2 హైఫన్ యూజర్ అన్నాం అనుకోండి, యూజర్ కి వెళ్తారు. ఇక్కడ దీని లోపల నానో డాట్ SSH ఓకే ఆథరైజ్డ్ కీస్ ఓపెన్ చేసి నేను సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఈ కీని తీసుకొని షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే మొత్తం సేవ్ అవుద్ది. ఇలా ఇచ్చి సర్వీస్ SSHD రీస్టార్ట్ అంటాం. అయితే పర్మిషన్ ఉండదు కాబట్టి సూడో పర్మిషన్ ఇవ్వాలి. SU ముందు తోకొట్టి సూడో తగిలించండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడికి వచ్చి మన సర్వర్ ఏది, పబ్లిక్ సర్వర్ అంటే కీ పోయింది కాబట్టి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే EC2 హైఫన్ యూజర్ అని తీసుకుంటాను. కాకపోతే కీ లేదండి నా దగ్గర, అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బ్రౌజ్ అని చెప్పి, ఐ థింక్ ఇది పని చేయకపోవచ్చు, ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే లేటెస్ట్ పుట్టిజన్ వాడుతున్నాను కదా. ఏది నేను మన డౌన్లోడ్ చేసిన ఈ పుట్టి తీసుకుంటాను. EC2 హైఫన్ యూజర్ అని ఇచ్చి, అయితే నేను ఏం చేస్తాను, ఇక్కడ కీ లేదుగా, ఇప్పుడు మనం జనరేట్ చేసాను చూసారా, బ్రౌజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు B43 ఇదేగా మై సెల్ఫ్ కీ డాట్ పీపీకే చేసి ఓపెన్ అంటే ఇదేమంటుందండి, ఇచ్చాను అనుకోండి, డన్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ గా SSM సెషన్స్ మేనేజర్ వాడి నేను కీ జనరేట్ చేసుకొని మీరు కీ పోయినా కూడా సింపుల్ గా రికవర్ చేయొచ్చు. ఏ మాత్రం దానికి వాల్యూమ్ డిలీట్ డిటాచ్ చేసి తీసుకెళ్లి ఇంకో సర్వర్ కి అప్లై చేసి లోపలికి వచ్చి కీ యాడ్ చేసి అంత అవసరమా? మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోయినా మీకు లేదా కీ పోయినా మీ సర్వర్ ని ఎలా రికవర్ చేయాలో అర్థమైందా? ఫస్ట్ మిత్రం అర్థమైంది సార్. కాకపోతే ప్రైవేట్ సబ్నెట్ అయితే
అదే ఐ మీన్ ఆగండి ప్రైవేట్ సార్, మనం. ఇది అర్థమైంది కదా. ఓకే 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 ఇప్పుడే సార్. కదా స్వీట్ తిన్నారు, భోజనానికి టైం ఉంది, వెయిట్ చేయండి. ఇది అర్థమైంది కదా. యా యా ఓకే. అందరికి అర్థమైందా? గుడ్, రైట్. నౌ ప్రాబ్లం ఏంటంటే నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, సర్వర్స్ కి మనం పబ్లిక్ ఐపి ఇవ్వము. ఎందుకంటే ఇట్స్ సెక్యూరిటీ థ్రెట్. పబ్లిక్ ఐపి ఇవ్వము, పబ్లిక్ సబ్నెట్ లో కూడా పెట్టము. అటువంటప్పుడు ఇక్కడికి వచ్చి స్టార్ట్ సెషన్ మేనేజర్ మనం తీసుకోలేము. మరి ఎలాగా? మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కిందకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇమాజిన్ సెషన్స్ మేనేజర్ కూడా మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ సర్వీసేగా మీరు చూసినట్లయితే. సో నేనేం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ సిస్టమ్స్ మేనేజర్, ఓకే, సెషన్స్ సిస్టమ్స్ మేనేజర్ ఉంది. సో దీని దగ్గర నుంచి నేనేం చేస్తానంటే, ఎలాగైతే గేట్వే ఎండ్ పాయింట్ వాడామో ఇక్కడి నుంచి కూడా మన విపిసికి ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, విపిసికి ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం. అయితే ఒక్క ఎండ్ పాయింట్ సరిపోదు, మీకు ఒక్క ఎండ్ పాయింట్ సరిపోదు. సో 1 2 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాలి. ఏంటవి? లెట్స్ డూ దిస్. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ విపిసికి వచ్చి మనం ఎండ్ పాయింట్స్కి వచ్చి క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి, ఓకే, AWS B43, ఓకే. సో సరే ఫస్ట్ కిందకు వస్తాను. సరే ఇక్కడికి వచ్చి నేను SSM అన్నాం అనుకోండి, మీకు ఫస్ట్ ఇది కావాలి మీకు. సో నేను ఏం చేస్తాను, AWS SSM -end point అని చెప్పి అది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఏది మన విపిసి, ఇక్కడికి వచ్చి B43 అని ఇచ్చి మీకు ఇక్కడికి వచ్చి దేనికి కావాలి, మీకు మన సర్వర్ ప్రైవేట్ సర్వర్ కావాలి, పబ్లిక్ అవసరం లేదు, ప్రైవేట్ సబ్నెట్ దీనికి ఇస్తాను. ఇచ్చి మీరు కిందకి వచ్చి సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ తీసుకోండి. మీకు ఇక్కడ కూడా IAM పాలసీ అప్లై చేయొచ్చు, ప్రస్తుతానికి అవసరం లేదు. క్రియేట్ ఎండ్ పాయింట్ అనండి. ఓకే, సో ఇది వచ్చి మనకి ఎండ్ పాయింట్, ఫస్ట్ ఎండ్ పాయింట్ బై ద వే. ఇది వచ్చి మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎండ్ పాయింట్. ఓకే, సో కాబట్టి ఇది ఫస్ట్ ఎండ్ పాయింట్. రెండో ఎండ్ పాయింట్ ఏం చేద్దాము, మళ్ళీ క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి, సో మళ్ళీ AWS B43, ఈసారి SSM, ఇక్కడ వచ్చి మీకు SSM అన్నాం అనుకోండి, SSM మెసేజ్, ఐ థింక్ SSM మెసేజెస్, SSM మెసేజెస్ అండి, SSM మెసేజెస్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసి -end point అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను 43 అని చెప్పి ఇది సెలెక్ట్ చేసి ప్రైవేట్ అని చెప్పి మీరు చూస్తే ఇది ఇచ్చేసి మళ్ళీ క్రియేట్ ఎండ్ పాయింట్ అనండి. ఓకే, సో కాబట్టి మీరు చూసారనుకోండి, మీరు చూసినట్లయితే ఇది ఒక ఎండ్ పాయింట్. సరే, మూడో ఎండ్ పాయింట్ ఏంటంటే AWS B43 ఈసారి నేను ఏం చేస్తాను, EC2 అంటాను. EC2 అన్నప్పుడు మెసేజెస్ అని ఇది కావాలి నాకు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మళ్ళీ B43 క్రియేట్ ఎండ్ పాయింట్ అనండి.
ఇలా ఇస్తాం. సో ఇప్పుడు ఈ 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసినాక మనకి కాసేపట్లో ఏం రావాలి? ఫస్ట్ అంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ యాక్చువల్ ఏం జరుగుతుందండి మీకు గేట్వే ఎండ్ పాయింట్ కి వచ్చి నేను ఏం చేశాను క్లియర్ గా, గేట్వే ఎండ్ పాయింట్ కి వచ్చి మీకు రౌటింగ్ టేబుల్లో రౌట్ ఆడుతుందని చెప్పాను. మరి మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఏం చేస్తుంది? ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ will create a network interface, దాన్ని ఏమంటాం? ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ for each endpoint in the subnet you have selected. ఓకే, ఇది జరుగుతుంది యాక్చువల్గా అక్కడ మీరు చూసినట్లయితే. అంటే అర్థం ఏంటి? మీకు ఫస్ట్ అన్ని వచ్చినాయో మీరు చూసి అన్ని కూడా పెండింగ్ అన్ని వస్తున్నాయి, పెండింగ్ లో ఉంది, ఇది కూడా రావాలా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇన్స్టెన్సెస్ కి మన EC2కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కి వచ్చాను అనుకోండి, మీకు నేను ఏం చేస్తానంటే మీకు దాన్ని ఏమంటాం ఇక్కడ, మీకు ఎండ్ పాయింట్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే 3 ఎండ్ పాయింట్లు వచ్చాయి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ 3 క్రియేట్ అయినాయండి. మీకు రైట్కి వస్తే 3 IPలు క్రియేట్ అవుతాయి, అన్ని కూడా ప్రైవేట్ లో 10 డాట్లు క్రియేట్ అయినాయి చూడండి మీకు. సో దీన్నే VPC ఎండ్ పాయింట్ ఇంటర్ఫేస్ అంటాం. సో కాబట్టి రేపు పొద్దున మీరు అడిగినప్పుడు హౌ డు యూ రూట్ ద ట్రాఫిక్ ఇంటర్నల్లీ ఫర్ ఇంటర్నల్ సర్వీసెస్ ఇన్ AWS అంటే ఎండ్ పాయింట్స్, VPC ఎండ్ పాయింట్స్. డిఫరెంట్ టైప్స్ ఏంటి? గేట్వే ఎండ్ పాయింట్, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. గేట్వే ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది? రౌటింగ్ టేబుల్లో రూట్ యాడ్ చేస్తుంది. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది? ఏ సబ్నెట్ అయితే సెలెక్ట్ చేస్తారో దాని లోపల ఒక ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి దాని లోపల నుంచి మీకు ఒక ప్రైవేట్ IP అసైన్ అవుతుంది. ఓకే సరే, ఇక్కడికి వద్దాం. అన్ని అవైలబుల్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఏది మన సిస్టమ్స్ మేనేజర్ ఇక్కడికి వచ్చాం కదా, లెట్స్ రీఫ్రెష్. మీకు ఒకసారి రిఫ్రెష్ చేసాం అనుకోండి, కాసేపట్లో ఏం రావాలంటే మీకు ఇక్కడ మీ ప్రైవేట్ సర్వర్ అనేది కనిపించాలి మనకి. మీకు ప్రైవేట్ సర్వర్ కాసేపట్లో ఇక్కడ కనిపించాలన్నమాట బై ది వే. ఓకే, సో ఎందుకు మీకు ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. మీరు క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే, ఆబ్వియస్ గా ఎలా అడుగుతారంటే, సార్ మీకు ఎలా తెలుసు సార్ 3 ఎండ్ పాయింట్లు క్రియేట్ చేయాలంటే? డాక్యుమెంటేషన్ అండి. ఓకే, నాకేమైనా సొంతంగా ఎలా తెలుసు బై ది వే? ఆబ్వియస్ గా AWS డాక్యుమెంటేషన్ చదివినప్పుడు వాళ్ళు చెప్తారు అనమాట, ఇట్లా ఇది సంగతి అని చెప్పి బై ది వే. సో కాబట్టి నాకు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. లేదా ఒక పని చేస్తాను, మనం ఇన్స్టెన్స్ కి వచ్చి ఒకసారి రీబూట్ చేద్దాం. ఆల్రెడీ డిప్లైన్ కదా, ప్రైవేట్ సర్వర్ కదా, నేనేం చేస్తాను ఒకసారి రీబూట్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. హర్ష, ఇది క్రియేటెడ్ 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేశారు కదా, 3A ఎందుకు క్రియేట్ చేయాలి? ఈస్ దేర్ ఎనీ టెక్నికల్ రీజన్ ఏమైనా ఉందా అండి దానికి? నేను S3కి ఒకటే ఎండ్ పాయింట్ ఎందుకు క్రియేట్ చేస్తాను? 2-3 క్రియేట్ చేయొచ్చు కదా. వాట్ డూ యూ థింక్ రీజన్? రిక్వైర్మెంట్ అండి. S3కి ఒకటే ఎండ్ పాయింట్ చాలు. నేను అదే చెప్పాను. ఇప్పుడు నాకు ఎలా తెలుసు 3 క్రియేట్ చేయాలని? 3 అవసరం, డాక్యుమెంటేషన్ లో 3 ఉన్నాయి, అందుకే క్రియేట్ చేశాను. సో S3కి ఒకటి చాలు, ఒకటే క్రియేట్ చేశాను అంతే. అది చాయిస్ కాదు కదా. ఈ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్స్టెన్సెస్ కంపల్సరీ రీబూట్ చేయాలా? అవసరం లేదు, ఒక 5 minutes అయితే వస్తాయి. ఆ ఓపిక లేక రీస్టార్ట్ చేస్తున్నాను అంతే, అంత మించి ఒక 5-10 minutes ఆగారు అనుకోండి, ఆటోమేటిక్ వస్తాయి. ఇక్కడ వెయిట్ చేయండి, మనకు వస్తాయి. సో ఇక్కడికి వచ్చిందా చూడండి, రీబూట్ చేస్తే తొందరగా వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే ఆ రోల్ అంతా రీఫ్రెష్ అవుద్ది, మొత్తం కనెక్షన్స్ అని దానికోసం. సరే, ఇప్పుడు చూడండి ప్రైవేట్ సర్వర్ వచ్చేసిందా? ఇది సెలెక్ట్ చేస్తాను, స్టార్ట్ సెషన్ అన్నాం అనుకోండి. స్టార్ట్ సెషన్ అంటే వచ్చేసింది చూడండి. ఇక్కడికి వచ్చి బ్యాష్ అంటాను, సో sudo su హైఫన్ అంటాను. ఓకే, మీకు ఇంకా ఇంటర్నెట్ పోదు. ఇక్కడికి వచ్చి పింగ్ www.google.com అంటే అంత సీన్ లేదు. ఎందుకు? రౌట్ ఏది, నాట్ గేట్వే లేదు, రౌట్ లేదు, ఇది ఎండ్ పాయింట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎండ్ పాయింట్స్ అనేది ఎందుకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇటు కనెక్ట్ గా, ఇటు నుంచి ఇటు కనెక్ట్ గా ఇవైనా, అంతేగాని ఇంటర్నెట్ పోదాం అంటే కుదరదు. ఇటు నుంచి ఇంటర్నెట్ పోనీలేరు. ఇంటర్నెట్ పోవాలంటే ఏం చేయాలి? డెఫినెట్ గా మీకు నాట్ గేట్వే కావాలి బై. ఓకే, సో కాబట్టి
క్వశ్చన్ మీకు ఎట్లా వస్తుందంటే వాట్ ఆర్ ద సెక్యూరిటీ కన్సిడరేషన్స్ యూ విల్ టేక్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ఎ విపిసి ఆర్ డిజైనింగ్ ఎ నెట్వర్క్ ఇన్ యువర్ క్లౌడ్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది మీకు. ఓకే, మీకు అలాంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో మీరు ఏం చెప్పాల్సి వస్తుందంటే అఫ్ కోర్స్ మనకి మామూలు వాళ్ళు అయితే ఆన్సర్ ఎలా చెప్తారంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఇలా ఇలా అలా చెప్పేసి వెళ్ళేస్తారు. మీరు కరెక్ట్ గా చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ద సెక్యూరిటీ ఇంటూ 2 perspectives. One is infrastructure or network security. Second one is a application security. For application security, we have web application firewall, AWS Shield, which comes under later. For infrastructure level security, we have security groups, we have network ACL, we have AWS network firewall. Apart from that, if you want to access the AWS services internally from the VPC, we are going to utilize endpoints. VPC endpoints, which can be classified into 2 types. The first one will be a gateway endpoint supported by S3 as well as DynamoDB. So when you create a endpoint which is a gateway endpoint, it will add a root in the routing table. When it comes to interface endpoint, it is going to create a private network interface or network interface in the subnet with a private IP. These two will, the interface endpoint and gateway endpoint will allow the traffic internally connect to the other AWS services instead of going over the internet. ఇది చెప్పాల్సింది. సో ఇది లెంతీ సమాధానం అనిపించిన ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఏంటంటే మీరు క్లుప్తంగా కాకుండా డీటెయిల్ గా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇంటర్వ్యూ వరకు అర్థమవుతుంది, ఓకే ఇతనికి విషయం తెలుసు అని చెప్పి. రెండోది ఏంటంటే మీకు టైం, మీరు ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి టైం కన్జ్యూమ్ అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గుతాయి. బై ద వే, ఓకే, మీరు 1 word ఆన్సర్ ఇచ్చారు అనుకోండి, క్వశ్చన్లు పెరుగుతాయి. సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, నెట్వర్క్ గేట్వే ఎండ్ పాయింట్, అలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ అవునా. క్రియేట్ ఎండ్ పాయింట్ ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ కి కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ కి మీకు ఉంటాయండి ఇక్కడ మీరు చూస్తే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డిఎస్ కనెక్ట్ కావాలనుకోండి, ఆర్డిఎస్ అంటే డేటాబేస్ సర్వీసెస్. తర్వాత మనకి ఒకటి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చాను కదా, నేను వచ్చి ప్రైవేట్ కదా, నేను ఈ రోల్ ఉంది కదా, ఈ రోల్ కి ఏది మనకి B43 అని ఇచ్చినప్పుడు ఈ రోల్ కి నేను ఏం చేస్తానంటే ఒక పర్మిషన్ అప్లై చేస్తాను. అదేంటంటే EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తాను, అటాచ్ పాలసీస్ అని చెప్పి. మీకు EC2 ఫుల్ యాక్సెస్ అని ఇచ్చి సెలెక్ట్ చేసి అటాచ్ పాలసీస్ అంటాను. బై ద వే మీకు అంటే EC2 పర్మిషన్. కానీ ఇక్కడికి వచ్చి నేను AWS EC2 కమాండ్ లైన్ డిస్క్రైబ్ VPCS అన్నాం అనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీంట్లో ఆల్రెడీ మీకు అమెజాన్ లైనక్స్ కాబట్టి దాని లోపల మీకు AWS CLI క్లయింట్ ఉంటుంది. ఇదేమంటుందంటే డిస్క్రైబ్ VPCS అంటే నేను హైఫన్ రీజియన్ US-East 1 అంటాను. మీకు US East 1 అంటాను. సో మీరు చూసినట్లయితే కనెక్ట్ అయిపోయి మీరు చూస్తే నాకు వచ్చింది ఇది. అయితే ఇది పబ్లిక్ సర్వర్ అండి, గుర్తుపెట్టుకోండి, అందుకే వచ్చింది పబ్లిక్ సర్వర్. ఇది 10. చూడండి 1.100 పబ్లిక్ సర్వర్, అందుకే వచ్చింది. నా నేను ఏం చేస్తాను, అదే ముచ్చట ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు రాదు. ఎందుకంటే అది EC2 ఎండ్ పాయింట్ కి కనెక్ట్ అవ్వాలి ఇంటర్నల్. ఇది ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. 1.100 కి ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ టక్కన కనెక్ట్ అయ్యి వచ్చేసింది. ఇక్కడ అంత సీన్ లేదు. మరి ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎండ్ పాయింట్, ఓకే, AWS B43 అని చెప్పి కిందకి వచ్చి నేను EC2 నాకు మెసేజెస్ ఇచ్చినప్పుడు EC2 ఇస్తాను. బై ద వే అవునా, ఇక్కడికి వచ్చి EC2 అంటాను. సో నెక్స్ట్ మనకి ఏం కావాలా, EC2 ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసి మీకు B43 అని ఇచ్చి కిందకు వచ్చి నా ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చి
మీకు సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసి మీరు చూసినట్లయితే ఓకే కిందకు వచ్చి నేను క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాను. మీకు క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాను. అదే ఓకే లెట్స్ సి. మీకు ఎండ్ పాయింట్ క్రియేట్ అయిపోయినాక ఫస్ట్ యాక్టివ్ రావాలిగా మనకి. మీరు చూసారనుకోండి 4 ఎండ్ పాయింట్లు ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చాను అనుకోండి పెండింగ్ లో ఉంది. మనకి ఈ ఎండ్ పాయింట్ వచ్చినాక నెక్స్ట్ మనం బై ఆ AWS EC2 కు సంబంధించిన కమాండ్స్ రన్ చేసామంటే ఏమైపోతుంది? ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఏం చేసాము, మీకు EC2 ఎండ్ పాయింట్ కిందకు వచ్చాను అనుకోండి, బేసిక్ గా నాకేముంది ఇక్కడ EC2 ఎండ్ పాయింట్ ఉంది అవునా, AWS EC2 API అంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం డైరెక్ట్ గా నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ సమ్ అదర్ ఓకే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఎండ్ పాయింట్ క్రియేట్ చేశాను. బై ది వే ఏంటది, సో ఇలా ఇచ్చాను. సో కాబట్టి ఇంతకు ముందు ఇది ఏం చేస్తే బయటికి పోలేదు, ఇప్పుడు దీని ద్వారా వచ్చి ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మీకు రావాలా. సో కాబట్టి చూద్దాం, రిఫ్రెష్ చేస్తాను ఫస్ట్, ఎండ్ పాయింట్ అనేబుల్ అయిందో లేదో చూద్దాం. ఎండ్ పాయింట్ అనేబుల్ అయిపోయినాక వస్తుంది. అండ్ ఎండ్ పాయింట్స్ ఆర్ నాట్ ఫ్రీ. ఎండ్ పాయింట్స్ అనేది మీకు చార్జెస్ పడతాయి, మీకు ఎండ్ పాయింట్స్ అనేది చార్జెస్ పడతాయి. సో కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఉండాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేసి మరీ హెవీ బిల్ రాకపోయినా కూడా మర్చిపోతే బిల్లు పడుతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, మీరు ప్రాక్టీస్ చేసేయండి, ప్రాక్టీస్ చేసి వచ్చేయండి, మీకు సరిపోతుంది. బై ది వే మీకు ఓకే హోల్డ్ యా అవైలబుల్ వచ్చిందండి. నా ఇక్కడికి వచ్చి నేను Ctrl+C అందాం. Ctrl+C అని చెప్పి నేను ఏం చేస్తాను, బై ది వే రావాలా, ఇంకా యాక్టివేట్ అయినట్లేదు బై ది వే. కమాన్. సో ఈ విధంగా దేనికైతే మీకు అవసరం ఉంటుందో, దేనికైతే మీకు కావాలో మీరు ఏం చేయొచ్చు, మీకు ఈ విధంగా మీరు కావాల్సిన వాటికి RDS అయ్యుండొచ్చు, ఏదైనా అంటే ఉంటే అవైలబిలిటీ ఉంటే మోస్ట్ ఆఫ్ ద మెయిన్ సర్వీసెస్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ స్టిల్ మనకి లెట్స్ సీ కాసేపు అంటే కొంచెం టైం తీసుకుంటుందండి, దట్ ఈస్ ఫర్ షూర్. బై ద వే ఇట్లా మీకు ఆ ఎండ్ పాయింట్ మనకి ఎనేబుల్ అయినా కూడా అంత లోపలికి వెళ్ళి తీసుకోవడం తీసుకుంటుంది. హోల్డ్ ఆన్. సో ఇదండి మనకి ఈరోజు. రేపటి సెషన్ లో నేను ఏం చేస్తానంటే మీకు నెట్వర్క్ ACL చెప్పాలి, బట్ అది చెప్పనండి. నేను ఏంటంటే డెవాప్స్ వాళ్ళకి ఒక పైప్ లైన్ చెప్తూ ఉన్నాను, అది రేపు చూపిస్తాను మీకు. నార్మల్ గా ఒక క్లాసు డెవాప్స్ అంటే ఏంటి అని ఒక అవగాహన కోసం చూపిస్తాను. ప్రాబ్లం ఏంటంటే రేపటితో ఆ జెంకిన్స్ ల్యాబ్ అయిపోతే మొత్తం డిలీట్ చేస్తాను. అందుకని నేను ఏం చేస్తానంటే అది మీకు అర్థమవుద్దని కాదు, కాన్సెప్చువల్ గా ఏంటి డెవాప్స్ ఏం జరుగుతుంది, అసలు ఎక్స్పెక్టేషన్ ఏంటి మీకు తెలియాలి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి. ఓకే లెట్స్ సీ. లెట్స్ సీ గైస్, హోల్డ్ ఆన్. నేను ఏం చేస్తాను చూద్దాం, రావాలండి యాక్చువల్లీ ఈ టైంకి, బట్ చూద్దాం. హర్ష, number of endpoint depends on each service and number of అంటే it will not constant like ఇంత ముందు మనం క్రియేట్ చేసాం, ఇప్పుడు వన్ కనెక్షన్ క్రియేట్ చేసాం కదా. చేంజ్ ఇప్పుడు EC2 కి ఒకటి సరిపోతుంది బై ద వే మీకు, బట్ SSM కావాలి, అందుకే డాక్యుమెంటేషన్ చదవాలండి. డాక్యుమెంటేషన్ చదివితే తెలుస్తుంది ఏంటి పరిస్థితి. నేను వచ్చింది సార్, నేను కావాలని తీసుకున్న SSM ని, ఎందుకంటే మీకు తెలియడానికి, ఎందుకంటే ఆబ్వియస్ నేను చెప్పలేదు అనుకోండి, మీరు ఏమనుకుంటారు, ఒక సర్వీస్ ఒక ఎండ్ పాయింట్ అనుకుంటారుగా ఆబ్వియస్ గా.
సో అది కాదు అని ప్రూవ్ చేయడానికి అది తీసుకున్నాను. ప్లస్ రియల్ టైమ్ లో ఎలాగ మనం మేనేజ్ చేయొచ్చు, ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎవరికి నేను యాక్సెస్ మనం పబ్లిక్ యాప్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. యాక్సెస్ వస్తుంది చూడండి మీకు, అంత అంటే వచ్చింది చూడండి యాక్చువల్ గా. సో ఎలా ఏం జరిగింది, ఇప్పుడు వెళ్ళి ఇది నా సర్వర్ వచ్చి ఇలా కనెక్ట్ అయ్యి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నమాట, తీసుకొచ్చింది. సో కాబట్టి మొత్తం మీద నేను 4 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేశాను. ఒకటి S3 క్రియేట్ చేశాను, గేట్వే ఎండ్ పాయింట్. ఒకటి మీరు చూసినట్లయితే ఒకటి EC2 క్రియేట్ చేశాను. అలాగే 3 వచ్చి మీకు అవసరం కాబట్టి సిస్టమ్ మేనేజర్ క్రియేట్ చేశాను. దిస్ ఈస్ ద డిపెండెన్సీ ఐ మీన్ రిక్వైర్డ్, అంటే దీని ఎలా చెప్పొచ్చు, బై డిజైన్ 3 రిక్వైర్డ్ అనమాట, అందుకని ఒకదాంతో రాదు యాక్చువల్గా. సో ఇదండి ఓవరాల్ గా వచ్చి మీకు ఎండ్ పాయింట్స్ గురించి. క్లియరా? అర్థమైనట్టేనా అందరికి? గుడ్. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డీకమిషన్ ప్రాసెస్ లో ఫస్ట్ మిషన్స్ ని టెర్మినేట్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఎండ్ పాయింట్స్ ఐ థింక్ వీళ్ళు అన్ని ఒకేసారి డిలీట్ చేయడానికి అవకాశం ఇచ్చారా, వచ్చారు, ఇంతకుముందు ఉండేది కాదు. ఓకే, డిలీట్ ఎండ్ 1 by 1 చేయాల్సి వస్తుంది, ఒక పెద్ద పెయిన్ యాక్చువల్ గా. డిలీట్ చేద్దాం, అన్ని డిలీట్ అయిపోతాయి. S3 బకెట్స్ డిలీట్ చేయను, అది అవసరం కాబట్టి అది అట్లే పెడతాను బై ద వే. సో అదండి ఈ రోజుకి. యాజ్ ఐ సెడ్ రేపు వచ్చి మీకు ఏం చేస్తానంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది మీకు డెవాప్స్ లో పైప్ లైన్, అంటే మీ సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ డెవాప్స్ లో అని మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి, అంటే అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఐడియా వస్తుంది ఏంటి పరిస్థితి అని చెప్పి. ఐ థింక్ ఎక్కడో ఉండాలి, నాకు టీచ్ చేస్తున్నాను చూడండి. ఇది మొత్తం ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనమాట. మీకు ఇట్లా ఉంటుంది అనమాట. మీకు ఏంటంటే అయిందా లేదా అని స్లాక్ లో వచ్చేస్తుంది. స్లాక్ అనేది ఉంటుంది మీకు, జస్ట్ టీమ్స్ లాగా ఉంటుంది అనమాట. మీకు డైరెక్ట్ గా ఏమైపోతుంది, పైప్ లైన్ సక్సెస్ఫుల్ అయిందా లేకపోతే ఫెయిల్యూర్ అయిందా ఇట్లా వచ్చేస్తుంది అనమాట మీకు. సో ఇది ఎలా చేస్తారు అని చెప్పి డెవాప్స్ B29 బ్యాచ్ వాళ్ళకి చెప్తాను. అదే కూడా మీకు చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది రేపు. ఓకే, ఎందుకంటే ఆ తర్వాత ఈ మెషిన్స్ ఉన్నాయి కదా, ఈ మెషిన్స్ డిలీట్ చేస్తాను. జెంకిన్ సర్వర్, ఈ 3 సర్వర్స్ డిలీట్ చేస్తాను, సోనార్ క్యూబ్ ఇవన్నీ కూడా. దానివల్ల ఏంటంటే మళ్ళీ మీకు చూపించడం కష్టం అయిపోతుంది అందుకని. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పటిదాకా చెప్పింది ప్రాక్టీస్ చేయాలి కదా. సో కాబట్టి మీకు సాటర్డే సండే మొత్తం ప్రాక్టీస్ చేశారంటే మండే మనం ఏం చేస్తాం, నెట్వర్క్ ACL, తర్వాత సెక్యూరిటీ గ్రూప్, తర్వాత నెట్వర్క్ ఫైర్ వాల్, తర్వాత వర్చువల్ ప్రైవేట్ గేట్వే, తర్వాత ట్రాన్సిట్ గేట్వే. 4 days ఇది ఉంటుంది, డన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రైడే నుంచి మనం ఏం చేస్తాం, వి విల్ స్టార్ట్ EC2 బై ద వే. క్వశ్చన్స్ గైస్? హర్ష గారు, ఈ S3 బకెట్ మేము కూడా అలాగే క్రియేట్ చేసి ఉంచేయచ్చా? ఏం కాదు, మీరు డేటా క్రియేట్ చేస్తే బిల్లు పడదు, డేటా పెడితే బిల్లు పడుద్ది. మీరు 5 GB దాకా ఫ్రీ కాబట్టి ఒక ఫైల్ పెడితే మీకు ఏం కాదు. ఓకే, బట్ ఎండ్ పాయింట్స్ ఫ్రీ కాదని నా ఉద్దేశం. ఎనీ క్వశ్చన్స్ గైస్? సార్ వీడియో అప్లోడ్ చేసి లాగ్ అవుతున్నాయి, అంటే వాయిస్ వీడియో సైమల్టేనియస్ గా ప్లే అవ్వట్లేదు సార్. కొన్ని అట్లా అవుతాయండి, దట్ ఈస్ బియాండ్ మై కంట్రోల్. ఎందుకంటే అది రికార్డ్ చేస్తుంది ఏం కాదు, దట్ ఈస్ డన్ బై GoToMeeting బ్యాక్ ఎండ్ లో. సో వాళ్ళ సైడ్ ఏమైనా ఇష్యూ ఉంది అనుకోండి, ఐ కాంట్ రిజాల్వ్. మహా చేస్తే టికెట్ రేస్ చేయగలను, అదే చెప్పాను నేను యాక్చువల్ గా. సో అన్ని రావు, కొన్నిసార్లు అలాగ వస్తుంది అది. ప్లస్ దాన్ని ఏంటంటే రిజాల్వ్ చేయాలంటే మన సైడ్ నుంచి ఏం లేదుగా. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, వాయిస్ వాళ్ళు వెనక ట్రాన్స్కోడింగ్ వాళ్ళు చేసుకోవాలి బేసిక్ గా. సో కాబట్టి వాళ్ళు చేయనప్పుడు మనం చేయలేము యాక్చువల్గా. సో కాబట్టి మరీ టూ మచ్ ఆఫ్ ల్యాగ్ ఉండదులేండి, మీకు మేబీ ఒక 3 seconds ల్యాగ్ ఉంటుంది. ట్రై టు అడ్జస్ట్. హాయ్ సార్, అంటే నిన్న వీడియో బాగా ఉంది సార్, అందుకని ఒకటి ఏం చేయాలంటే పాత వీడియో ఇవ్వాలి, దానికి మీకు మిస్ అయిపోతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయండి నాకు చేయడం, క్లాస్ రిపీట్ చేయడం కుదరదు. వీడియో అనేది ఎందుకు ఉందంటే మీరు క్లాస్ అటెండ్ అయ్యి దాని రెఫరెన్స్ కోసం అదండి బై ద వే, అది మేజర్ కాదు మీకు యాక్చువల్ గా. సో కాబట్టి ఈ క్లాస్ అటెండ్ అయ్యారు అనుకోండి, అది చూస్తున్నప్పుడు మీకు బాగా అర్థం అవుద్ది. అండ్ రెండోది ఏంటంటే యాజ్ ఐ సెడ్ దట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. నా కంట్రోల్లో ఉంటే నేను ఏమైనా చేయగలను, సో లేదు నేను చేయలేను కదా. క్వశ్చన్స్? సార్ నిన్నటి క్లాస్ లో VPC పీరింగ్ లో ఒక చిన్న క్వశ్చన్ సార్, కాన్ఫిగర్ ఇంట్రా VPC అండ్ ఇంటర్ VPC పీరింగ్ అని ఏం సార్? అంటే మన సిలబస్ లో ఉంది అది, అందుకు అంటున్నాను. ఇంట్రా అంటే ఏంటండి, ఒక రీజన్ లోపల. ఇంటర్ అంటే 2 రీజన్ల మధ్య, అంతేగా. ఇంట్రానెట్ ఇంటర్నెట్ అంటే ఏంటండి?
అవైలబిలిటీ జోన్స్ కదా రెండు. ఓకే, నో 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 డిఫరెంట్ అవైలబిలిటీ ఇంట్రా జోన్స్. అంటే ఒక రీజియన్ అంటే అర్థం ఏంటంటే నేను ఏం చేశాను నిన్న AWS ఐ థింక్ సూపర్ స్టార్ ఏదో ఒకటి చేసి దానికి దీనికి అంటే ఒక రీజియన్ లో చేశాను చూసారా, అది ఇంట్రా అండి. అదే ఒహాయోతో ఓకే చేసాం, ఓకే అది ఇంటర్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. See you tomorrow guys, same time. Bye.